ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు డబ్బులు ఇవ్వకుండా బాగా మస్క కొడుతున్నాడు వీడు. సరిగ్గా దొరికాడు. ఇలాంటప్పుడే మనం అడిగింది ఇవ్వడం తప్ప వేరే ఛాన్స్ ఉండదు వీడికి. వస్తున్నా. డబ్బు ఎక్కడ? నేనిక్కడే ఉంటాను. రే చిన్న ఇట్రామా, నేను ఒక పని చెప్తా, చేస్తావా? చాక్లెట్ తీసుకో. ఇది తీసుకొని అక్కడ ఉన్నాడు చూసావా, అతనికి ఇచ్చేసేయ్. సరేనా? తీసుకో. అంకుల్, ఏంటి లెటర్ ఆ అంకుల్ మీకు ఇవ్వమన్నారు. సరే. అతనెవరో మీ బంధువు అనుకుంటా. నీకేదో లెటర్ పంపించాడు. అమ్మా, వధూవర్లు బట్టలు మార్చుకుని రండి. విజయ, పద. వదినమ్మా ఇటైవు. సారీ వదినమ్మా, ఆడు నా ఫ్రెండే. ఆడు నా కోసం పంపించుంటాడు. పొరపాటున మీ చేతికి వచ్చి ఉండదు. వెళ్దాం పదక్క. ఏందిరా చూసుకునేది? పోయి డ్రెస్ మార్చుకురాపో. ఏంటి సైలెంట్ గా పక్కన కూర్చున్నావు? ముహూర్తం వరకు టైంపాస్ చేస్తే తాళి కట్టించుకుంటానని ఆశపడుతున్నావా? నువ్వు మొదటి ముడి వేసేలోపు మండపం అంతా ఆ వీడియో స్ప్రెడ్ చేసేస్తాను. నేను అడిగింది ఇవ్వడానికే నువ్వు ఉండేది. నాకు అర్జెంటుగా ఒక 10 లక్షలు కావాలి. నా దగ్గర లేవు, ఇవ్వలేను అనే డిస్కషన్స్ వద్దు. ఈ పెళ్లి ప్రశాంతంగా జరగాలంటే నా 10 లక్షలు నాకు కావాలి. లేదంటే వీడియో తీసుకెళ్లి నేరుగా మీ నాన్న చేతుల్లోనూ మీ వదినమ్మ చేతుల్లోనూ పెడతాను. ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదన్న మరుక్షణం మీ ఇల్లు ఎంత అల్లకల్లోలం అవుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాగా. పరిస్థితి అంత దూరం తెచ్చుకోవని అనుకుంటున్నాను. మర్యాదగా 10 లక్షలు ఇచ్చేయి. ఇట్లు నీ అభిమాని. అత్తయ్య తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. బయటికి రారా చెప్తా. చిరంజీవి ఎందుకింత టెన్షన్ పడుతున్నాడు? వీళ్ళ మధ్య ఏదో రహస్యం ఉంది, అదేంటో తెలుసుకోవాలి.
ఏందిరా ఇదే? ఎన్ని తూర్లు చెప్పాలి నీకు? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా అవసరానికి నేను వస్తూనే ఉంటాను. పీటల మీద పెళ్లి కొడుకువి, కాసేపట్లో తాళి కట్టాలి. నాతో డిస్కషన్స్ ఎందుకు? వెళ్ళి ఆ డబ్బు తీసుకురాపో. నా దారిని నేను పోతాను. నీ పెళ్లి నువ్వు చేసుకో. ఏంద్రా ఇచ్చే దుడ్లు? నీ దగ్గర ఏదో రహస్యం ఉండదని నాతో ఆడుకుందామని చూస్తా ఉండవా? చూడు, ఆ నిజం బయటికి రాకూడదనే ఇప్పటిదాకా ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు మోస్తా ఉన్నానురా. అట్లాంటిది మధ్యలో నువ్వు వచ్చేసి ఆ నిజం బయట పెట్టేస్తాను, వాళ్ళకి చెప్పేస్తాను, వీళ్ళకి చెప్పేస్తానని బెదిరిస్తే భయపడి డబ్బులు ఇచ్చేస్తాను అనుకుంటా ఉండవా? ప్రాణం తీస్తాను. నువ్విలా నన్ను కొట్టావంటే ఖచ్చితంగా మీ నాన్నకు లేదంటే అమ్మాయి వాళ్ళకు నిజం చెప్పేస్తాను. చెప్పరా, పోయి చెప్పు. పోయి ఇప్పుడే పోయి చెప్పు. అడుగు ముందుకేసినావంటే ఏడు నరికి పారేస్తాను. నేను నిన్ను బెదిరించాలి, నువ్వేంటి నన్నే బెదిరిస్తున్నావు? ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు, మీ అన్న అని చెప్తే మీ నాన్న ఏమైపోతాడు? మీ అన్ననే చేశాడని తెలిసిందనుకో, పెళ్లి చేసుకున్న మీ వదిన ఏమైపోతుంది? నీ కుటుంబం ఏమైపోతుంది? ఆలోచించుకో. అనవసరంగా నాతో పెట్టుకోవద్దు. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. రేయ్, మా అన్న వల్ల ఓ ప్రాణం పోయినాదంటే మా నాయన తట్టుకోలేడనే ఆ పొద్దు చెయ్యిని తప్పుకే నేను జైలుకి పోయినాన్రా. ఈ పొద్దు దాకా ఎవరెన్ని మాటలంటా ఉండా మా నాయన బాగుండాలా, మా అన్న వదినలు బాగుండాలా అనేసి అన్ని భరిస్తా వస్తా ఉంటాన్రా. మా వాళ్ళ సంతోషం కోసం చెయ్యిని తప్పుకే ఆ పొద్దు జైలుకి పోయి ఉండాను. అట్లాంటిది నీ వల్ల నా కుటుంబం ఇబ్బంది పడుతుంది, నిజం మా నాయనకి తెలుస్తుంది, మా వదినమ్మకి తెలిసిపోతుందని తెలిస్తే ఇడిచిపెడతాననుకుంటావా? నిన్ను సంపి పుడిసి ఇంకోసారి జైలుకి పోతాను. ఏమవుతుంది? మహా అయితే ఓ సంవత్సరం జైల్లో ఉండొస్తా. చివరిసారిగా చెప్తా ఉండా, ఇంతటితో ఇడిచిపెట్టినావా ప్రాణాలతో ఉంటావు, లేదనిట్న ఎంట పడినావా ఈ తూరు నువ్వు నా దగ్గరికి రావటం కాదు, నువ్వేడుంటే ఆడికి నేనే వచ్చి నీ ప్రాణాలు తీస్తాను. అట్నుంచటే జైలుకి పోతాను. ఇంకాసేపు నా కళ్ళ ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా. రేయ్, నా మీదే చేసుకుంటావు కదా, వదిలిపెట్టనురా నిన్ను, వదిలిపెట్టను. పోరా.